తో ఎక్కువ కనెక్టివిటీ ఉండి నిత్యం ప్రజల కోసం మాట్లాడే వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిదనేది ఒక ఫీలింగ్ ఉంది కదా. ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్ ఉంది దీని మీద, కార్పొరేషన్ పదవుల మీద ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటది? ప్రజల నుంచి అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల కోసం పనిచేసి, పార్టీ కోసం పనిచేసి కాస్త కోస్త విలువ నుండి చాలా నష్టపోయినటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తారన్నది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వ్యక్తులు చాలా మంది ఎంపీపీలు చేశారు సార్, సీనియర్స్ జెడ్పీటీసీలు చేశారు సార్, టీడీపీలో జనసేన నుంచి పోటీ చేసి డబ్బులు కాల్చుకొని చేతులు కాల్చుకొని ఇంటి దగ్గర ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని, కొత్త లీడర్షిప్ని ప్రజలకు చూపించే మనుషుల్ని, కాస్త నిజాయితీ పరుల్ని కానీ చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇవ్వగలిగితే గ్యారంటీగా ప్రజలు స్పష్టంగా చాలా ఆనందపడతారు. అలాగే అవకాశం కూడా ఉంది ఈసారి. లైక్ క్యాబినెటే తీసుకోండి వికే గారు, క్యాబినెట్లో అందరూ చదువుకున్న వాళ్ళు, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు బయట బోర్డు సీనియర్స్ ఉన్నారు 3 పార్టీల్లో, బీజేపీలోని, జనసేనలోని, అలాగే తెలుగుదేశంలోని. కానీ వాళ్ళందరికీ ఏం చేశారు, క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు. యూత్ని మనం బిల్డ్ చేయాలి, ఎప్పుడు సీనియర్సే కాదు కదా. కానీ సీనియర్స్ అంతా చాలా జాగ్రత్తగా ఉండిపోయారు కదా, జూనియర్స్ అందరూ ఉన్నారు కదా. రేపు భవిష్యత్తులో జూనియర్స్ తర్వాత మళ్ళీ సీనియర్స్కి అవకాశం రావచ్చేమో. కానీ ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవి వచ్చేటట్టుకి, పదవులు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా చూజ్ చేసి యంగ్ బ్లడ్ అని, కాస్త పార్టీ అంటే క్రమశిక్షణగా పనిచేసిన వాళ్ళని, అట్లాగే సమతుల్యం, ఆ ప్రాంతాల వారిగా సమతుల్యాన్ని చూసి ఇవ్వగలిగితే 2029 నాటికి కొత్త లీడర్షిప్ తయారవుతుంది. ఆ కొత్త లీడర్షిప్ కొత్త క్రాప్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఆ రోజు నుంచి పనిచేసిన వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలే వచ్చారు. అంతే తప్ప రాజకీయాల్లో కొత్త మనం పిలిపిస్తుంటాం, మేము లోక్సత్తా నుంచి కూడా చెప్తాం, అందరూ చెప్తారు యువత రాజకీయాల్లోకి రావాలని. యువత అంటే ఎవరు? ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే బామ్మరిది, లేకపోతే ఎమ్మెల్యే తమ్ముడు కొడుకు కాదు యువత అంటే. యువత అంటే ఈ రాజకీయాల్లో ఒక ఎన్టీ రామారావుని చూసో, చంద్రబాబుని చూసో, లోకేష్ని చూసో, పవన్ కళ్యాణ్ని చూసో ప్రభావితం అయ్యి ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, చాలా వరసగా ఉందని అనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యేల తాలూకా కుటుంబ సభ్యులు చాలా అడ్డంగా ఉన్నారు. వాళ్ళందరినీ కొత్త లీడర్షిప్ తేవాలంటే ఇప్పుడు సైడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు కాదని ఇవ్వలేరు. అందుకని నేను ఇప్పటికీ కూడా బాగా విశ్వసిస్తున్నాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటాతో పాటుగా భవిష్యత్ అంచనాలు కూడా ఆయన వేస్తారు. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన మంత్రివర్గం ఏంటి, రాష్ట్రం అంతా మొట్టమొదటి ఆశ్చర్యపోయారు కదా, ఏంటి ఒక్క సీనియర్ కూడా లేకుంటే ఏంటిది అని. కానీ తర్వాత ప్రజలందరికీ అర్థమైంది కదా, ఎస్ మరి వీళ్ళు ఎప్పుడు అవుతారు, అందరు రాష్ట్రం అంతా సీనియర్లకు ఇస్తే ఇప్పుడు ఈ కుర్రోళ్ళకి ఇవ్వాలి కదా అని ఇవ్వగలిగారు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, కొత్త జనరేషన్లో రాజకీయాలు రావాలంటే, సమర్థులు రాజకీయాల్లో కొనసాగాలంటే, వీడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చంద్రబాబు